మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఆరుగురు పతివ్రతలు పార్ట్ 3. కింద భాగంలో వాళ్ల భర్తలు భార్యలు ఎక్కడికి వెళ్లారంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వాళ్లలా మాట్లాడుకొని వాళ్ల భార్యల కోసం వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉండగా వాళ్లందరూ కార్లో వర్ష ఇంటికి చేరుకుంటారు. వర్ష వేదాలకి జరిగిన విషయమంతా చెబుతారు. వాళ్ల భర్తలు వాళ్లని సరిగ్గా చూసుకోవటం లేదని వేద వర్షాలకు కూడా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్లకు మా విలువేంటో తెలియాలి, అందుకే ఇక్కడికొచ్చాం. 4 రోజులు కనబడకపోతే వాళ్లే బుద్ధి తెచ్చుకుంటారు, కీడించి మేలించమని అంటారు. ఈ వంకతో మీ భర్తలు ఇంకా ఏదైనా తప్పుగా ఆలోచించి మిమ్మల్ని ఇంకా బాధిస్తే? అది కూడా నిజమే, కానీ చూద్దాం ఏమవుతుందో. కొంతవరకైనా మార్పు వస్తుందని అనుకుంటున్నాం అని అంటుంది. ఆ తర్వాత ఆరవలి, అన్నట్టు వర్ష, అమ్మ నాన్న ఎక్కడికెళ్లారు? వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు. అవును, ఇది మీ సొంతిల్లేనా? ఇది మా సొంతిల్లు, మా అమ్మ నాన్న చనిపోయారు అని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏం జరిగిందని అడుగుతారు. అదొక పెద్ద కథలే, సమయమున్నప్పుడు చెబుతాను అని అంటుంది. అది సరే, మీ ఇద్దరికింకా పెళ్లి కాలేదా? ఎందుకు కాలేదు? అయింది అంటూ ఏడుస్తుంది. దాన్ని చూసి వేద కూడా ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు వాళ్లందరూ వాళ్లతో అసలేం జరిగిందో చెప్పండి అని అంటుంది. అప్పుడు వర్ష, మా అమ్మ నాన్న చనిపోవడానికి కారణం నా భర్త. వాడసలు మనిషే కాదు, సమయం వచ్చినప్పుడు చెప్పడం కాదు. ఇదే మంచి సమయం అనుకుంటా, చెప్తాను వినండి అంటూ తన గురించి చెప్పటం మొదలు పెడుతుంది. నేను చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత నాకక్కడ రవి అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. చాలా మంచివాడు, అందంగా ఉంటాడని ఇంట్లో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి అర్థమైంది వాడు నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడని. ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి, ఒసే, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నా మగుడు చంపేస్తా అంటున్నాడు, ఆస్తి మొత్తం వాడి పేరున రాయండి అని గోలచేయి. లేదు లేదు, అలా చెయ్యను. నా అంగీకారంతో ఇష్టపడక నేను బయటకొచ్చాను. వాళ్ల కష్టపడిన సొమ్ము నాకెందుకు? ఈ వయసులో వాళ్లకి ఆ డబ్బు చాలా అవసరం. ఏదైనా అనారోగ్యమైతే అది వాళ్లని కాపాడుతుంది. అయినా వాళ్ళు బతికి ఎవరిని ఉద్ధరించాలి? అయినా నువ్వు ఒక్కగానొక్క కూతురివి, ఆస్తి మొత్తం నీకే సొంతం కావాలి కదా. వాళ్ళేం చేసుకుంటారు చెప్పు? కూతురి ప్రాణాల కంటే వాళ్ళకి ఆస్తి కావాలా? మరేదాకా ఫోన్ చేయి అని నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. కానీ నేను ఫోన్ చేయనని చెప్పాను. ఇక వాడి బాధను భరించలేక మా అమ్మకి ఫోన్ చేశాను. ఎందుకే నాకు ఫోన్ చేశావు? నా కూతురు ఎప్పుడో చచ్చిపోయిందనుకున్నాను కదా. మమ్మల్ని కాదు అని వాడిని పెళ్లి చేసుకున్నావుగా, సంతోషంగా ఉండు. అమ్మా, అది కాదమ్మా, నన్ను చంపేస్తానంటున్నాడమ్మా అని చెప్పడంతో ఇక మా అమ్మ నాన్న కంగారు పడుతూ ఇక్కడికొచ్చారు. చూడు బాబు, జరిగిందేదో జరిగిపోయింది. నీకు కావాల్సిన కట్నం డబ్బులు మేమిస్తాం. నా కూతుర్ని బంగారంలో చూసుకో, అంతే చాలు. తనని ఏ రోజు కూడా మేము కష్టపెట్టలేదు. నా కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుందని అస్సలు ఊహించలేదు. నా ఆస్తులు మొత్తం నీ పేరు మీద రాస్తాము. తను మాత్రం ఎప్పుడు కూడా కంటనీరు పెట్టకూడదు బాబు. అలా అయితే త్వరగా రాసివ్వండి మామయ్య గారు, మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పడంతో మా అమ్మ నాన్న ఆస్తి మొత్తాన్ని వాడికి రాసిచ్చేశారు. కొన్ని రోజులు గడిచాయి. నన్ను వాడు బాగానే చూసుకుంటున్నాడు. ఒకరోజు మా అమ్మ నాకు ఫోన్ చేసింది. అమ్మా వర్ష, ఎవరో ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు నీ భర్త. నాకు అనుమానం వచ్చి వాళ్ల వెంటే వెళ్లాను. వాళ్ళిద్దరూ అమెరికా వెళ్లడానికి చూస్తున్నారనుకుంటా. మన ఆస్తులు మొత్తం అమ్మేసి అమెరికా వెళ్లిపోతారంట వాళ్ళు. ఇలాంటి వాడిని అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంది. దాంతో వర్ష ఏడుస్తూ, ఏంటమ్మా నువ్వు చెప్తుంది నిజమేనా? ఈరోజు నిజ నిజాలు ఏంటో తెలుస్తాయి. మీరింటికి రండి, తాళం ఎక్కడ ఉందో మీకు తెలుసు కదా. సరే అమ్మా, వస్తున్నాం. నువ్వు కూడా త్వరగా వచ్చేయి. అల్లుడు గారిని కూడా రమ్మని చెప్పు, అసలు విషయం ఏంటో తేల్చదు అని అంది. ఇక నేను బయలుదేరి వెళ్లాను. అక్కడికి వెళ్లేసరికి మా అమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నారని తెలిసిందే. నేను పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాను. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది, మీ అమ్మ నాన్న అక్కడికక్కడే మరణించారు, వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పాడు. నేను బోరున ఏడ్చాను. తర్వాత కార్యక్రమం పూర్తయిపోయింది. ఆ రోజు సాయంత్రం మా అమ్మ నాకు మీరు అమెరికా వెళ్తున్నారని చెప్పింది. అది నిజమేనా? అయితే నీకు నిజం తెలుసుకోవాలన్నమాట. అవును, నేను అమెరికా వెళ్తున్నాను. అది కూడా నాకు నచ్చిన అమ్మాయితో. కేవలం డబ్బు కోసమే నిన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నాను. డబ్బు నా చేతికి రాగానే
నాకు నచ్చిన అమ్మాయిని తీసుకుని అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు అదే చేస్తున్నాను. ఇలా ఒక ఆడిదాన్ని మోసం చేయటం మీకు తప్పనిపించటం లేదా? ఇదంతా నా సంతోషం కోసం చేస్తున్నాను. ఇందులో నాకు తప్పేం అనిపించడం లేదు. అయితే నీలాంటి వాడిని చంపడంలో కూడా తప్పేమీ లేదు అంటూ నేను కర్రతో వాణ్ణి గట్టిగా కొట్టాను. దాంతో వాడు పడిపోయాడు. నేను వాడిని కుర్చీలో కట్టేసి వెంటనే వేదకి ఫోన్ చేశాను. అప్పుడే వేద నా దగ్గరికొచ్చింది. ఎందుకే ఇదంతా? వాణ్ణి జైల్లో పెట్టిస్తే సరిపోతుంది. నువ్వెందుకిలాంటి పని చేస్తున్నావు? వాడు బ్రతకకూడదు. నన్ను మోసం చేశాడని కాదు, మా అమ్మ నాన్నని వీడి చంపేశాడు. ఆ మాట వినగానే వేద ఆశ్చర్యపోయి, మీ అమ్మ నాన్నని వీడి చంపాడా? ఎందుకు? ఈ విషయం నీకెలా తెలుసు? కార్యక్రమం పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికొచ్చాను. ఫోన్ మాట్లాడటం నేను విన్నాను. నేను దాన్ని చంపుదామని గ్యాస్ లీక్ చేశాను. ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వీళ్ళ అడ్డు కూడా ఒకేసారి తొలగిపోతుందని నేనే తలుపు తీసి మేనాన్ చేశాను. అంతే, ముసలి ప్రాణాలు 2 పైకిపోయాయి. చాటుగా విన్న నాకు చాలా ఏడుపొచ్చింది. అమ్మా, నాన్న, ఈ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకుని మీ ప్రాణాలని నేనే బలి తీసుకున్నాను. వీడిని వదలను. అప్పుడే వాడిని వదలకూడదనుకున్నాను. అందుకే ఇలా చేశాను. వాడిని చంపేస్తున్నాను. వాడిని చంపితే నువ్వు జైలుకు వెళ్తావు. అయినా ఇలాంటివాడు ఒక్కసారిగా చావకూడదు. రోజూ కుమిలి కుమిలి చావాలి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఆ మాట వినగానే వాళ్ళు, ఏం చేశావు వర్ష, అతన్నేం చేశావంటూ అడుగుతారు. నాతో పాటు రండి, చూపిస్తాను అంటూ వాళ్లని గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఆ గదిలో రవి కాళ్ళు చేతులు లేకుండా ఉంటాడు. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. కాళ్ళు చేతులు తీసేశాను, కాని వాడిని ఒక తల్లిలాగా చూసుకుంటున్నాను. నన్ను చూసి మీరేం బాధపడకండి. నాలాంటివాడికి ఇలాగే జరగాలి. ఇలా జరిగిన తర్వాతే తన ప్రేమేంటో అనేది నాకు బాగా అర్థమైంది. నేనిలా చేసినందుకు ప్రతిరోజు కుమిలిపోతున్నాను. ఆ సమయంలో అలా చేయక తప్పలేదు. నా భర్త ఇప్పుడు నాతో సంతోషంగా ఉంటున్నాడు. నేను అతనితో సంతోషంగా ఉంటున్నా అంటూ ఏడుస్తూ జరిగిన విషయం చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వాళ్లు కూడా తనతో పాటు వెళ్ళిపోతారు. ఆమెను ఓదారుస్తారు. నువ్వు చేసింది తప్పో ఒప్పో చెప్పలేకపోతున్నాం. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వతన్ని తల్లిలాగా చూసుకుంటున్నావు. దానికి మాత్రం నీలో ఒక తల్లి, ఒక ఆడది, పతివ్రత అన్నీ ఉన్నాయని నిరూపించుకున్నావు అని అంటారు. ఇక వాళ్ళు చాలా బాధగా, అందరి జీవితాలు అలాగే ఉన్నాయి, ఒక్కరి జీవితం కూడా సరిగ్గా లేదు. ఎవరు చెప్పారు? నా జీవితం చాలా సంతోషంగా ఉంది అని అనడంతో వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఎందుకు ఆశ్చర్యపోయి చూస్తున్నారు? ఆశ్చర్యం కాదు, సంతోషం. అందరి జీవితాలు ఒకేలా ఉన్నాయనుకున్నాం కానీ నీ జీవితం సంతోషంగా ఉందని చెప్పడంతో చాలా సంతోషంగా అనిపించి అలా నిలబడిపోయామంతే. అయితే నీ సంతోషకరమైన జీవితం గురించి కూడా మాకు చెప్పాలి. తప్పకుండా చెబుతాను అని అంటుంది. ఇంతలో రవి పిలిచినట్టుండటంతో వాళ్ళు రవి పిలుస్తున్నట్టున్నాడని వర్షకి చెప్పారు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేనిప్పుడే వెళ్ళొస్తాను అని వర్ష రవి దగ్గరికి వెళ్తుంది. మన భర్తలు ఏం చేస్తున్నారో అని చాలా భయంగా ఉంది. ఏం చేస్తున్నారో నాకు భయంగానే ఉంది. కానీ వాళ్ళు మనం కనబడ్డం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్తారా, లేదంటే మన కోసం వెతుకుతారా? అదీ కాదంటే మనమే తిరిగి వస్తామని ఎదురు చూస్తూ ఉంటారా అనేదే అర్థం కాకుండా ఉంది. మరేం పర్వాలేదులే, వాళ్ళు అలాగే టెన్షన్ పడుతూ మన కోసం వెతకడమే మంచిది. లేదు ఇంట్లో కూర్చున్నా మన ఆలోచన అయితే పోదుగా. సరిగ్గా చెప్పావు. ఇక మీ భర్తల గురించి ఈ ఒక్కరోజు వదిలేయండి. అసలు మీకు పెళ్లి కాలేదనుకొని ఇక్కడున్నంతకాలం సంతోషంగా జీవితాన్ని గడపండి. ఏం జరిగితే అది జరుగుతుంది. జరగాల్సిందేది కూడా జరగకుండా పోదు. అందుకు వాళ్ళు అవునని సమాధానమిస్తారు. సరే అయితే వేదా, నువ్వు నీ లవ్ స్టోరీ చెప్పడానికి ముందు వచ్చిన దగ్గర్నుంచి ఇల్లు చూడాలని మనసులో ఉంది. ఒకసారి ఇల్లు మొత్తం చూసి ఆ తర్వాత నీ స్టోరీ మాకు చెబుదు. అందుకు తను సరే అంటుంది. ఇక వాళ్లంతా ఇల్లు మొత్తం తిరిగి చూస్తారు. ఇల్లంతా చాలా బాగుందని చెబుతారు. ఆ తర్వాత వర్ష అక్కడికొచ్చి, సరే మన బట్టలు తీసుకునొద్దామా, అలా షాపింగ్ వెళ్ళేసి తిరిగి వద్దాం. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఇక అదే విషయాన్ని వేద రవికి వెళ్లి చెబుతుంది. రవి కూడా సరే అనటంతో అందరూ కూడా కలిసి షాపింగ్కి వెళ్తారు. రెస్టారెంట్కి, సినిమాకి కూడా వెళ్లి వాళ్లకు నచ్చిన ప్రతి చోట తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఇక ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రోజు నాకెప్పుడూ కలగలేదు.
అవును, చాలా సంతోషంగా ఉంది. మీతో ఇంత సంతోషమైన రోజు వస్తుందని ఊహించలేదు మిత్రులారా. చాలా చాలా బాగుంది. ఎప్పుడూ ఏడుస్తూ ఉండే మా జీవితాలు ఇలా ఒక్కరోజైనా ఉన్నందుకు చాలా సంతోషం అని మాట్లాడుకుంటూ ఉండగానే వేదకి ఫోన్ వస్తుంది. ఒక్క నిమిషం, మా ఆయన ఫోన్ చేస్తున్నారు, నేను మాట్లాడొస్తాను అంటూ పక్కకు వెళ్తుంది. వాళ్ళందరూ మాటలు చెప్పుకుంటూ ఉండగానే తను మళ్ళీ వస్తుంది. ఇప్పుడు నీ లవ్ స్టోరీ చెప్పు, అందరం వింటాం. మీ ఆయన 4 గంటలకొకసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. నువ్వంటే ఎంత ప్రేమ. అవునే, నా కోసం వంట తయారు చేశారంట. నేను చెప్పడం మర్చిపోయాను. ఇందాక మనం బయట తిన్నామని. ఆ ఫుడ్ని ప్యాక్ చేసి ఎవరికైనా ఇస్తానని అన్నాడు. సరే అని చెప్పాను. ఆ మాట విని వాళ్ళు చాలా సంతోషంగా, చాలా మంచి హస్బెండ్ దొరికాడు నీకంటూ లవ్ స్టోరీని చెప్పమని అడుగుతారు. వేద తన జీవితం గురించి ఏం చెబుతుంది, తను ఏ విధంగా సంతోషంగా ఉంది అనేది తరువాయి భాగంలో చూద్దాం.